Ninth class Mathematics, Chapter 5 Coordinate Geometry Introduction. Definition of coordinate geometry. Coordinate geometry is the study of geometrically representing order pair of numbers. కోఆర్డినేట్ జామెట్రీ అనేది సంఖ్యారేఖా గణిత క్రమజత అధ్యయనం. The system of describing the position of a point in a plane or coordinate geometry was initially developed by René Descartes. ఒక సమతల లేదా నిరూపణ జామితిలో ఒక బిందువు స్థాపనానికి వివరించే వ్యవస్థని మొదటగా అధ్యయనం చేసిన ఆయన రెనీ డెక్కర్ట్స్. The representation of a point on a plan with the idea of two recurrence lead to development of a new branch of mathematics known as a coordinate geometry. ఒక తలంలో ఏదైనా బిందువును రెండు నిర్దేశాల ఆధారంగా స్థాపించడంలో మ్యాథమెటిక్స్లో ఒక కొత్త బ్రాంచ్ అనేది డెవలప్మెంట్ అయిందంట. దాన్నే కోఆర్డినేట్ జామెట్రీ. René Descartes, a French mathematician and philosopher, has developed the study of coordinate geometry. He found an association between algebraic equations and geometry, chords and figures. In these chapters, we shall discuss about the point and also how to plot the point on a coordinate plans. రెనీ డెక్కర్ట్స్ అనేట ఆయన ఫ్రెంచ్ దేశానికి చెందిన మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫియర్. కోఆర్డినేట్ జామెట్రీని డెవలప్మెంట్ చేసిన ఆయన. ఆల్జిబ్రాక్ ఈక్వేషన్, జామెట్రీ రెండింటి మధ్య గల పటాల మధ్య సంబంధాన్ని కనుగొన్నాడు అనమాట. ఈ చాప్టర్లో మనము గ్రాఫ్లో మనం ఏ విధంగా పాయింట్లను గుర్తిస్తామనేది దాని గురించి నేర్చుకోవడం అనమాట. Cartesian system. A Cartesian coordinate system, also known as rectangular Cartesian system, can be used to plot points and graph lines x-axis, y-axis. కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ లెక్క ఉంటుంది. దాంట్లో పాయింట్లు, గ్రాఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. అందులో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనము నెంబర్ లైన్ గురించి తెలుసుకున్నాము. నెంబర్ లైన్. ఏ నెంబర్ లైన్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ ఆన్ విచ్ ఇంటీజర్స్ ఆర్ మేక్డ్ యాజ్ ఈక్వల్ స్పేస్ పాయింట్. నెంబర్ లైన్ అనేది ఒక స్ట్రేట్ లైన్. దీనిపైన ఇంటీజర్స్ అనేవి ఈక్వల్ స్పేస్లో ఉంటాయి. ఎలా అంటే 0 నుండి 1కి ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, 1 నుంచి 2కి అంతే డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా 0 నుండి మైనస్కి ఎంత డిస్టెన్స్ ఉంటాయి, మైనస్ నుంచి -2కి అంతే డిస్టెన్స్లో ఈక్వల్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. ద ఫిక్స్డ్ పాయింట్ కరస్పాండింగ్ టు 0 ఈజ్ కాల్డ్ ఒరిజిన్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై O. ఇక్కడ నెంబర్ లైన్ పైన 0 అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది అనమాట. 0ని ఒరిజిన్ అని అంటారు. దీన్ని Oతో సూచిస్తారన్నమాట. ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ షోన్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ 0. 0కు రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఆల్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆన్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0. 0కు లెఫ్ట్ సైడ్గా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. x-axis. హారిజంటల్ నెంబర్ లైన్ x డాష్ ఈజ్ నోన్ యాజ్ x-axis. అడ్డంగా గీసిన లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. x డాష్. అబ్సిసా. x-axisని హారిజంటల్ నెంబర్ లైన్ అబ్సిసా అని కూడా పిలుస్తారు. The positive number line on the direction OX is called the positive direction of the x-axis. 0ని ఆరిజిన్ అని అంటారు. ఆరిజిన్ని Oతో సూచిస్తారు. O నుండి X మధ్యలో పాజిటివ్ నెంబర్లు ఉంటాయి అన్నమాట. The negative number line on the direction OX dash is called the negative direction of the x-axis. ఆరిజిన్ నుండి O నుండి X డాష్ మధ్యలో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇది x-axis సంబంధించిన మ్యాటర్. y-axis. Vertical number line y dash is known as y-axis. స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. y డాష్తో సూచిస్తారు. y-axisని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. ఆర్డినేట్స్ అని కూడా అంటారు. ద పాజిటివ్ నెంబర్ లైన్ ఆన్ ద డైరెక్షన్ OY ఈజ్ కాల్డ్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ద y-axisలో 0ని ఆరిజిన్ అని అంటారు. ఆరిజిన్ నుండి స్ట్రేట్గా y మధ్యలో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. The negative number line on the direction OY dash is called the negative direction of the y-axis. Origin నుండి y dash మధ్యలో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. Origin. The intersecting point of x-axis and y-axis is called origin. Origin is denoted by O. గ్రాఫ్లో ఈ అడ్డంగా గీసిన లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. x డాష్. దీన్ని x-axis అని అంటారు. స్ట్రేట్గా గీసిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. y డాష్. గ్రాఫ్లో x-axis y-axis ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ని ఆరిజిన్ అని అంటారు. దీన్ని Oతో సూచిస్తారు. క్యూటెన్స్.
గ్రాఫ్లో అడ్డంగా గీసిన లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు, ఎక్స్ డాష్తో సూచిస్తారు, దీన్ని ఎక్స్ యాక్సిస్ అని అంటారు. స్ట్రైట్గా గీసిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు, వై డాష్ అంటారు, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ని ఒరిజిన్ అని అంటారు, దీన్ని ఓతో సూచిస్తారు. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, అది యాంటీ క్లాక్ వైజ్గా డివైడ్ చేస్తుంది అనమాట. దాని ఫస్ట్ పార్ట్ని క్యూట్రిక్ 1, సెకండ్ పార్ట్ని క్యూట్రిక్ 2, థర్డ్ పార్ట్ని క్యూట్రిక్ 3, ఫోర్త్ పార్ట్ని క్యూట్రిక్ 4 అని అంటారు. ఇక్కడ క్యూట్రిక్ 1 అంటే మనము ఎక్స్ యాక్సిస్ అని పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి దాని ప్లస్, వై యాక్సిస్ అనేది పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్, అంటే ఫస్ట్ ఉన్నది ఎక్స్ కోఆర్డినేట్, సెకండ్ ఉన్నది వై కోఆర్డినేట్ కాబట్టి ఇక్కడ ప్లస్. క్యూట్రిక్ 2 అనేది ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఉంది, వై యాక్సిస్ పాజిటివ్ ఉంది కాబట్టి క్యూట్రిక్ 2 అనేది మైనస్ ప్లస్. క్యూట్రిక్ 3 అనేది ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్, వై యాక్సిస్ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్, అంటే క్యూట్రిక్ 3 అనేది మైనస్. క్యూట్రిక్ 4 అనేది ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్, వై యాక్సిస్ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్, అంటే క్యూట్రిక్ 4 అనేది ప్లస్ మైనస్. క్యూట్రిక్ 1 ఏమో ప్లస్, క్యూట్రిక్ 2 ఏమో మైనస్, క్యూట్రిక్ 3 ఏమో మైనస్, క్యూట్రిక్ 4 ఏమో ప్లస్ మైనస్. గ్రాఫ్లో మనం ఎక్స్ యాక్సిస్ పాజిటివా నెగిటివా, వై యాక్సిస్ పాజిటివా నెగిటివా, క్యూట్రిక్ 1లో, క్యూట్రిక్ 2లో, క్యూట్రిక్ 3లో, క్యూట్రిక్ 4లో చూసుకుంటే ఎక్స్ యాక్సిస్ అనేది క్యూట్రిక్ 1లో ఎక్స్ యాక్సిస్ అనేది పాజిటివ్, క్యూట్రిక్ 1లో వై యాక్సిస్ కూడా పాజిటివ్, క్యూట్రిక్ 2లో ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, క్యూట్రిక్ 2లో వై యాక్సిస్ పాజిటివ్, క్యూట్రిక్ 3లో ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, క్యూట్రిక్ 3లో వై యాక్సిస్ నెగిటివ్, క్యూట్రిక్ 4లో ఎక్స్ యాక్సిస్ పాజిటివ్, క్యూట్రిక్ 4లో వై యాక్సిస్ నెగిటివ్. క్యూడ్రెంట్ మన టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేసినట్లయితే వీ కెన్ అబ్జర్వ్ దట్ ద యాక్సిస్ ప్లూరల్ ఆఫ్ యాక్సిస్ డివైడెడ్ ద ప్లాన్ ఇంటూ 4 పార్ట్స్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని గ్రాఫ్ని 4 భాగాలుగా విభజించబడి ఉంటుందన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ క్యూడ్రెంట్స్ రెస్పెక్టివ్లీ. దీస్ 4 parts are called the quadrants and are denoted by Q1, Q2, Q3 and Q4 in anti-clockwise directions. ఈ 4 భాగాలని Q1, Q2, Q3, Q4 అని పేర్లు పెట్టబడింది, దానికి యాంటీ క్లాక్ వైజ్గా డైరెక్షన్లో ఉంటాయన్నమాట. దిస్ ప్లాన్ హర్ ఈజ్ కాల్డ్ ద కార్టీసియన్ ప్లాన్, నేమ్ ఆఫ్టర్ ఎనీ డెకర్స్ ఆర్ కోఆర్డినేట్ ప్లాన్ ఆర్ XY ప్లాన్. దిస్ యాక్సిస్ ఆర్ కాల్డ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. వీటిని కార్టీసియన్ ప్లాన్ అని అంటారు, వీటిని రెనీ డెకర్స్ అంటే పేరు పెట్టారంట, లేకపోతే కోఆర్డినేట్ ప్లాన్ అని అంటారు, లేదా XY ప్లాన్ అని కూడా అంటారు, వీటిని కార్టీసియన్ యాక్సిస్ అని కూడా అంటారు.